అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో గల తమ్మిశెట్టి శ్రీనివాస కృష్ణకుమార్ సన్ ఆఫ్ తమ్మిశెట్టి అప్పారావు కుటుంబంలో ఆస్తి విషయంలో కుటుంబ కలహాలు ఉండటంతో కొంతమంది రాజకీయ నాయకులు ఈ విషయాలు కలగజేసుకోవద్దని, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దని ఏపీ పబ్లిక్ వాయిస్ ద్వారా తెలియజేస్తున్నారు. మా ప్రతినిధి అమలకంటి అయ్యప్ప బాధితులతో ముఖాముఖి. ఏపీ పబ్లిక్ వాయిస్ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో తమ్మిశెట్టి కృష్ణకుమార్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే మీ మాటలో చెప్పండి సార్, ఎందుకు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు? అయ్యా, మీ మిత్రుల పత్రికా మీడియా మిత్రులకి తెలియజేయడం ఏమనగా, నా పేరు తమ్మిశెట్టి శ్రీనివాస కృష్ణకుమార్, మాది ఎస్రాయవరం గ్రామం, అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం. మా నాన్నగారు తమ్మిశెట్టి అప్పారావు గారు రిటైర్డ్ హిందీ టీచర్గా గత కొంతకాలం 40 సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన ఎంతోమంది శిష్యులకి విద్యాభ్యాసం చేశారు. పుట్టుపల్లి ఎస్రాయవరం మండలం కూడా గత లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 20వ తారీఖు గత సంవత్సరం మా నాన్నగారు కాలం చేశారు. ఆయన అప్పటి నుంచి నేను ఇక్కడ ఇలా జరిగింది. అయ్యా, మా గతంలో కూడా మా నాన్నగారు ఆయన ఉండగానే హాస్టల్ పంపకాల్లో కూడా క్లియరెన్స్ చేశారు. ఎవరికి ఇవ్వాల్సినవి అన్ని పంపకాలన్నీ చేశారు. గతంలో మా సిస్టర్స్కి పెళ్లి కాకముందు కూడా కట్నంతో పాటు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వాల్సినవి హాస్టల్ కూడా పంపకాలు చేశారు. మా ఎస్రాయవరం గ్రామంలో కమర్షియల్ స్టాప్లు 3 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మెయిన్ రోడ్ మీద షాపులు ఇండివిజువల్ షాప్స్. అలాగే మా మధురవాడ దగ్గర బొమ్మాదిలో 350 గజాల స్థలాన్ని నాన్నగారు మా ముగ్గురు అక్కల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా పెళ్ళైన తర్వాత కూడాను ఇది కూడా ఇక్కడ కూడా 3 షాపులు ఇచ్చారు. ఆఖరి దశలో మా నాన్నగారు 2000 సంవత్సరంలో ఆయన సొంత డబ్బులతో మా అమ్మగారి పేరునే సచివతి గారి మా అమ్మగారు ఆవిడ పేరుని ఎకరం భూమి కొన్ని నింగరపాలెం రెవెన్యూలో నింగరపాలెం గ్రామంలో అది ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత అనాథ రీచ్లు ఎవరు చూస్తే వాళ్ళకి ఇద్దామని ఉద్దేశంతో మా తల్లిదండ్రులు ఆ భూమి ఎవరు కూడా ఇవ్వలేదు. ఎంత సార్ అది? ఎకరం ఉంది. ఆఖరి దశలో నేను మా తల్లిదండ్రులు నేనే చూసుకున్నాను. నేను కూడా ఎంబీఏ చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొన్ని హైదరాబాద్ బెంగళూరు కూడా చేశాను. కానీ విషయం ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆస్తిన తర్వాత అక్కలో కూడా పట్టించుకోవడం కూడా మానేశారు. ఆస్తి తీసుకున్న తర్వాత సమాజం ఏంటంటే కొడుకులు చూడట్లేదు అంటారు, కానీ మా ఇంట్లో రివర్స్, కూతురు కూడా పట్టించుకోవడం మానేశారు. ఆయన మనోవేదన చెందారు. ఎంత ఆస్తి ఇచ్చాను నేను, అయ్యో నాకు పరిస్థితి ఇలాగైపోయింది. ఒక రోజు నాకు బాధపడితే ఫోన్ చేస్తే ఎందుకు నాకు తల్లిదండ్రులు నా ముఖ్యమని చెప్పేసి ఆ రోజునే నేను జాబ్ని విరమించుకొని నేను పెళ్లిగా బాగా చెప్తున్నారు వచ్చి మంచి అట్లా నేను చూసుకున్నాను. నాకు కూడా మా అమ్మగారు వాళ్ళ తాలూకా పాపని నాకు మ్యారేజ్ చేసి చేయడం జరిగింది. అంతా బాగానే ఉంది. ఆఖరి దశలో అంతా మంచి అట్లంతా నేను చూసుకోవడం అంతా బాగా జరిగింది. ఆఖరి దశలో ఒక భూమి మాత్రం నా పేరున ఉన్న భూమి, అదే లింగరపాలెంలో ఉన్న భూమి అమ్మ పేరు పూర్తి స్థాయి నివేదిక లేకుండా మీద ఇలాగ దౌర్జన్యం అన్నది, ఇలాగ ఆస్తులు బెదిరించుకోవాల్సి చేయడం ఎంతవరకు సమంజసం మీకు మీడియా ద్వారా మీకు తెలియపరుస్తుంది. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవండి. సివిల్ డిస్ప్యూట్ అండి. ఇది సివిల్ డిస్ప్యూట్లు ఎందుకండి మనం కల తెచ్చుకోవడం ఏంటి? ఆవుకు మాకు ఉంటే న్యాయస్థానాలు తెలుసుకుంటామండి. అంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవడానికి కారణం ఏంటంటే బయట వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తున్నారు. బయట వాళ్ళు ఇలాంటి మా దాంట్లోకి రావద్దని చెప్పదలుచుకున్నారు. బయట వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు. కాల్స్ మాకు ఒత్తిడి అవుతున్నారు. బయట కూడా ఫోన్లు కూడా మాట్లాడుతారు. బయట నుంచి కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఇది వాళ్ళు ఇలా చేయాలి, చేయకపోతే నీకు వేరేగా ఉంటుంది అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఎటువంటి నేను ఎవరితో గొడవలు కానీ ఎటువంటి ఉన్నాను అంట. శాంతంగా ఏదో నేను కుటుంబ వ్యాపారంగా ఉంటాను అంట. వాళ్ళు కూడా అక్కడ మధ్యకి ఈరోజు కూడా నాకు ఎటువంటి కోపాలు కానీ ఏమీ లేదు. నాన్నగారు కూడా మీకు ఏ విధంగా ఇచ్చారని మీకు తెలిసినంత కాగితం అదే రికార్డు ఉంది. ఈ రోజు కూడా మాకు ఎప్పుడు అభిమానం తప్ప ఎప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు ద్వేషం అనేది లేదు. నాకు ఏమంటే మీరు కోర్టు అంటే తెలుసుకోండి. వాళ్ళ న్యాయస్థానం ఇచ్చిన తీర్పున కట్టుబడి ఉంటాను. అదే చెప్పమ్మా, ఏం జరిగింది? నేను కృష్ణ గారి భార్యని మాట్లాడుతున్నాను. నా పేరు రేణుక. నేను స్వయాన వాళ్ళ మనవరాలని, మా అమ్మమ్మ అవుతుంది ఆవిడ. మా ఆవిడ లాస్ట్ టైంలో నువ్వే కదమ్మా, నువ్వు కృష్ణ కలిపే కదా చూస్తున్నారు, సో ఆస్తి మీరే ఉంచుకోండి అని చెప్పేసి ఇద్దరు కలిపి ఇవ్వడం జరిగింది. నా 10 ఏళ్ళ నుంచి కూడా, నా పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇంక ఇక్కడే ఆయనకి వాళ్ళిద్దరికి ఆరోగ్యాలు బాగోక ఇంక అలా ఉండిపోయాం ఇద్దరునే.
నువ్వు సొంత మనవరాలవే కదమ్మా, సరే నువ్వే మీ ఇద్దరు ఉంచుకోండి, నా పేరు ఎప్పుడుగా గుర్తుపెట్టుకోండి అనేసి చెప్పి ఇచ్చింది ఆవిడ. ఆఖరి దశలో ఇచ్చింది. అదేమో మమ్మల్ని ఇచ్చిమని వీళ్ళ అక్కలు ఫోర్స్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. బెదిరింపు కాల్ ఇవన్నీ కూడా. ఏదైనా సివిల్ కేసు అంటే కోర్టులో తేల్చుకోవాలి తప్ప మమ్మల్ని బెదిరిస్తే ఇవన్నీ పద్ధతి కాదండి. ఇంతకన్నా మేమేమి చెప్పలేము కూడా. ఇవన్నీ బెదిరింపు కాల్స్, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని రాస్తావా లేదా రాస్తావా అదంతా అది అనేసి బెదిరిస్తున్నారు. మాకు అన్ని ప్రతిదీ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. ముందు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసైనా మాకు ఎటువంటి న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం. మాకు కొంచెం ప్రాణహాని కూడా ఉంది చెప్పాలంటే. బెదిరింపు ఏ రోజు ఏం చేస్తారా, ఎలా బయటకు వెళ్తే ఏం చేస్తారా అన్న టైప్లో ఉంది మా పరిస్థితి కూడా. మాకు రాలేదండి, తనకే వస్తున్నాయి ఫోన్లోంచి. ఇవన్నీ ఇంట్లో వింటున్నాం, బయట వింటున్నాము. ఇంకా అస్తమాట బెదిరిస్తుంటే మాకు కూడా ఎంత కష్టపడి చూసి ఆయన ఇచ్చారు, ఇద్దరు కలిపి ఇచ్చింది, రిజిస్ట్రేషన్ అయ్యి అన్నీ కూడా మమ్మల్ని అలా మానసికంగా ఇబ్బంది పెట్టడం. తను కూడా హెల్త్ కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుంది, తనకి ఆరోగ్యం బాగోట్లేదు. ఏదైనా ఉంటే కోర్టులో తెచ్చుకుని తప్ప రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది మాత్రం పెట్టకండి, అది ఒకటే కోరుకుంటున్నాం మేము. ఎప్పుడు మీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇవ్వలేదండి. వాళ్ళు చేశారని మనం చేయకూడదు కదండి, అది పద్ధతి కాదు. ఎంతైనా తోబుట్లు కదా, అలా అనడం కూడా మనం కాదు. కానీ ఎప్పటికైనా ఇంత స్ట్రెస్ మేము అనుభవించలేకపోతున్నాం చెప్పాలంటే. ఏదైనా కోర్టులో తేల్చుకుంటాం, మీకు అంతకీ ఇబ్బంది అయినా ఉంటే మాత్రం మనకి ఉంది కాబట్టి అక్కడే తేల్చుకుంటాం అని చెప్పండి. అంతేగాని మమ్మల్ని బెదిరింపులు మాత్రం చేయొద్దు. మాకంటూ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయాక ఇంకెవరు ఉన్నారు మాకు? మేమేం పోరాడవలసి వస్తుంది. మాకు మా పరిస్థితులు అలా ఉన్నాయి. మాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల మాకు బయటికి వెళ్ళడానికి ఎక్కడికి అవకాశం రావట్లేదు. అట్లీస్ట్ మీ హోమ్ మినిస్టర్ దగ్గర చెప్దామన్నా కూడా మాకు ఎవరు వెళ్ళనివ్వట్లేదు. బెదిరింపు తప్ప వెళ్తే ఏమైపోయింది, అలా ఉండండి అన్నట్టు బెదిరిస్తున్నారు మమ్మల్ని. సో దాన్ని ఏదైనా మాకు ఎంక్వైరీ చేసి మాత్రం మా పూర్తి విచారణ మా దగ్గర జరిపించినా మాకు న్యాయం చేయండి చాలు, అంతకన్నా ఇంకేం చెప్పలేదు. చెప్పండి కృష్ణ గారు, దీని ద్వారా మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాం? దయచేసి ఈ విషయంలో మీకు రాజకీయ నాయకులు మేము తెలియపరుస్తుంది ఏమనగా, అమ్మ నాన్న అభిప్రాయంతో నాకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నా పేరు రిజిస్ట్రేషన్, వాళ్ళు ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళు నాకు రిజిస్ట్రేషన్ చేశారు. నాకు దీని మీద మా అక్కలో నా మీద కక్ష పెంచుకొని ఎలాగైనా మళ్ళీ ఆ భూమి నేను చేజిక్కించుకోవాలని చెప్పేసి నా మీద నిరాపర ఆరోపణలు చేసి కేసులు పెట్టించి అన్నీ చేశారు. కానీ దాంతో ఎంక్వైరీ నిమిత్తం మన ఎస్రాయవరం గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎంక్వైరీకి వచ్చి పూర్తిస్థాయి నివేదిక నాన్నగారిని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి గత 2 సంవత్సరాలు బ్యాక్ అనేది చేసి నివేదిక అందజేయడం జరిగింది. నేను కూడా వాళ్ళ మీద రివర్స్ కేసు పెట్టలేదు, ఎందుకంటే నా అక్కలో ఏదో ఎవరు చెప్పిన ఆలోచన అని అనుకున్నాను తప్పని వాళ్ళ మీద ఎటువంటి నాకు కష్టాలు కానీ ఎటువంటిది లేదు. నాకు నేను తప్పు చేయలేదు కాబట్టి జరగలేదు అనుకున్నాను. కానీ ఇంకా నా మీద ఇంకా కక్ష చెప్పి కొంతమంది బడా రాజకీయ నాయకులతో వీళ్ళు నా మీద నిరాధార ఆరోపణలు చేసి పూర్తిస్థాయి నివేదికలు తెలియపరచకుండా నా మీద ఎన్నో ఇలా చేశారు అలా చేశారని చెప్పి నా మీద భూమి ఇవ్వమని నా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఫోన్ కాల్స్తో పాటు నా మీద బెదిరింపులు కూడా అవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు చేస్తున్నారు సార్? కొంతమంది బడా అంటే లోకల్ సార్, లోకల్. ఓకే, ఇప్పుడు పేరు బెదిరింపు చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నాను, సివిల్ ఇది ఎవరే ఒత్తిడి నేను చేయలేదండి. వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తే తీసుకున్నాను తప్ప నేను ఎవరి మీద నేను బలవంతంగా మా నాన్నగారి చేత అమ్మ చేత రాయించుకోవడం లేదు. వాళ్ళు ఇస్తే తీసుకున్నాను. దానికి సంబంధించిన మన గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ గారు స్టేట్ నాన్నగారు కూడా ఇచ్చారు, ఆయనతో స్టేట్మెంట్ కూడా ఉంది మాకు. అంటే ఆ ల్యాండ్ మీకు పూర్వార్జితంగా వచ్చిందా, మధ్యలో మీ నాన్నగారు? లేదండి, నాన్నగారు డబ్బులతోనండి. నాన్నగారు తను టీచర్ కదండి, ఆ డబ్బులతో తీసుకున్నారు. మేము ఈ రోజు చెప్తే నాన్న ఇస్తే తీసుకోవడం తప్ప ఇది కావాలని ఎప్పుడు కూడా ఏ రోజు నేను అడిగితే తీసుకోలేదు. ఎంత నా గురువు, నేను నాన్నగారితో చదువుకున్నాను భయం మాట. ఏదో వస్తువైనా కావాలంటే వాళ్ళు ఇవ్వడం తప్ప ఇది కావాలి అది కావాలని నేను బెదిరించడం అలాంటిది లేదు. ఆఖరి దశలో నేను ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. అయ్యా ఆస్తులంతా నేను ఇచ్చిన తర్వాత కూడా ఆఖరికి ఎవరు కూడా పట్టించి కూడా మానేశారని కొంచెం ఆయన మనోవేదనతో ఆయన కృషించిపోయేవారు. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు సార్? లేదండి, ప్రజెంట్ నేను ఇంటి దగ్గర ఉంటున్నానండి, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. అంటే ఆ టైంలో మీరు వచ్చేసి తల్లిదండ్రులు నేనే చూసుకుంటాను. ఎటువంటి ఒత్తిడి లేదు. ఏంటంటే వాళ్ళు కూడా నాన్నగారు కూడా బెదిరింపుగా చేశారండి ఇదివరకు కూడా. హెల్త్ బాగున్నప్పుడు హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా నా ఆస్తి కూడా తిరిగి రాసిమని ఒత్తిడి చేసి చాలా దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయండి. మొత్తం పూర్తి స్థాయి నివేదిక నా దగ్గర అయితే ఉంది.
దయచేసి ఎటువంటి రాజకీయ నాయకులతో నాకు విభేదాలు లేవండి. అవి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అన్ని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే. గతంలో అక్కడికి ఏ విధంగా ఇచ్చారో నాకు కూడా అలాగే ఇచ్చారండి. ఇక్కడ ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను. అలా అని చెప్పేసి ఆయన ఎప్పుడు బాధపడలేదు. సరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని తప్ప అన్నారు. ఇంకా నా మీద ఒక మానసికంగా నాన్నగారు కూడా నోటీస్ కూడా పంపించారండి. రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం నుంచి నాకు ఇలాగ అనకాపల్లి నుంచి ఒత్తిడి అప్పుడు ఆ రోజు ఆయన పడిపోయారు అనమాట. ఎంత ఆశ ఇచ్చే నేను నాకు అన్న కూతురు నాకు నోటీస్ పంపిస్తారని కొన్ని మనోవేదంతో ఆయన పడిపోయి అలాగే అప్పటి నుంచి కూడా మంచం మీద ఉన్నారండి. ఆయన అంతా పూర్తి స్థాయి నివేదిక ఎప్పుడైనా సరే మన హోమ్ మినిస్టర్ గారికి అందజేయమని కూడా ఇచ్చారండి. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర అది. కానీ దాన్ని పట్టించుకోవడం కూడా ఎవరో నాన్నగారు ఇచ్చారా? నాన్నగారు ఇచ్చారు. నాన్నగారే వెళ్దాం అనుకున్నారండి మేడం గారి. ఆయన పరిస్థితుల్లో దయచేసి మీడియా ద్వారా మీరు తెలియపరుచుకుని ఏమనగా ఏమైనా ఉంటే కనుక తగాదాలు మా సిస్టర్స్ మేము తేల్చుకుంటాము. ఏనాక వాళ్ళకి ఇబ్బందులు ఉంటే కనుక న్యాయస్థానంకి వెళ్ళి మేము వాళ్ళని వెళ్ళమంటున్నాం. ఏమంటే అక్కడ కూడా వాళ్ళ న్యాయస్థానం ఇచ్చిన తీర్పున కట్టుబడే ఉంటాను. దయచేసి మీరు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఇందులో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఈ సివిల్ డిస్ట్రిబ్యూట్ సివిల్ ఏంటంటే న్యాయస్థానంలోనే మనకి అన్నీ ఉన్నాయి. నా మీద ఒత్తిడి తేవద్దని కోరుకుంటున్నాను.